హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హోమ్ మేడ్స్ బిస్కెట్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీ అండి చేయడం. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చాలా గుల్లగా వస్తాయండి. మనం బయట తెచ్చే బిస్కెట్స్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బద్దాగా బయట తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇలా చేసుకుని మీరు ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తినచ్చండి. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. మరి ఎలా చేసేయాలో చూసేద్దాం పదండి. మైదా పిండి అండి. నేనైతే ఆ గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. 2 గ్లాసులు మైదా అండి. 1 గ్లాసు పంచదార పొడి అండి. పంచదార అయితే మిక్సీ పెట్టుకుని పొడిలా చేసుకోండి, యాలకులు వేసుకుని. 1/2 గ్లాసు శనగపిండి అండి. 1 గ్లాసు నెయ్యి పడద్దండి. మైదా 2 గ్లాసులు తీసుకున్నాం వల్ల 1 గ్లాసు నెయ్యి అయితే పడద్దండి. ఇవన్నీ మనం జల్లించుకుని ముద్దలా కలుపుకుందాం నెయ్యి వేసి. మనం తీసుకున్న పొళ్ళు అయితే జల్లించేసానండి. జల్లించి ఒకసారి కలుపుకోవాలి కలిసేలాగా పూర్తిగా కలుపుకుని అప్పుడు నెయ్యి వేసి ముద్ద కింద చేసుకుందామండి. ఈలోపు మనం స్టవ్ మీద ఇలాంటి గిన్నె అయితే పెట్టుకోండి. లోపల ఇసుక వేసి స్టాండ్ పెట్టానండి. ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదండి మనకి ఎవరికన్నా లేదంటే ప్లేట్ ఇలా బోర్లించి పెట్టుకోండి. ఇది వేడవుద్ది. మీకు ఇసుక కానీ దొరకకపోతే సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందామండి బాగా. మీరు స్వీట్ కానీ ఎక్కువ తింటే ఇంకొక కొంచెం పంచదార వేసుకోండి. నేను చూపించిన కొలతలతో అయితే స్వీట్కి సరిపోద్దండి. ఎక్కువ తినే వాళ్ళు ఉంటేనే వేసుకోండి. ఈ మిశ్రమానికి ఈ గ్లాసు నెయ్యి అయితే సరిపోద్దండి. గ్లాస్ కొలత కదండి. కొంచెం కొంచెం కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకున్నా కానీ గట్టిగా అయిపోద్దండి. చూడండి ఇలా కలుపుకున్నాం కదండి ముద్దలాగా. మనకు నచ్చిన షేప్లో నేనైతే రౌండ్గా చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకొని చిన్నది ఇలాంటి స్టీల్ కంచం కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. బిస్కెట్ అన్నది అడుగున అంటుకోదు. ఈ బిస్కెట్స్ ఓవెన్లోనే చేయక్కర్లేదండి. చాలా సింపుల్గా చేయొచ్చండి స్టవ్ మీద కూడా. ఇలా చేసుకుని పెట్టుకుంటామే అండి. కొంచెం కొంచెం ప్లేస్ ఉంచి పెట్టాలి. నేను అన్నీ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇలా పేర్చుకోవాలండి. అన్నీ అయితే ఇలా చేసుకున్నాను. పైన ఒక జీడిపప్పు పెట్టానండి. మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా పెట్టుకోండి, బాగుంటాయి. ఇసుక అయితే వేడైందండి. ఇదైతే పెట్టేస్తున్నాను. అంతే అండి. పైన ఒక మూత పెట్టుకుందాం. 20 నిమిషాలు పడద్దండి. 20 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా ఉంచండి. మీకు స్మెల్ అయితే తెలిసిపోద్దండి బిస్కెట్ రెడీ అయిపోతే. బిస్కెట్ రెడీ అయ్యాక చూపిస్తానండి. 10 నిమిషాలకి ఇలా కుక్ అయినాయండి. చూడండి ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోతాయండి, రెడీ అయిపోతాయి. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఒకసారి నొక్కి చూస్తాను. రెడీ అయిపోయినాయండి. తీసేద్దాం. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. మీరు బిస్కెట్స్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే గుర్తుంచుకోండి. నెయ్యి అయితే వేడిగా ఉండాలండి కలుపుతున్నప్పుడు. లేదంటే పిండి గట్టిపడిపోద్ది, బిస్కెట్ అయితే అవ్వదండి. అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోద్దండి. మిగిలినవన్నీ కొలతల ప్రకారం చేసేయడమేనండి. చూడండి బిస్కెట్ అయితే ఎంత బాగా వచ్చిందో. అడుగును కూడా మంచి కలర్తో మంచి టేస్ట్తో వస్తుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. మిగిలిన పిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సర్దేసుకుంటున్నాను. కొంచెం బిస్కెట్కి కొంచెం గ్యాప్ ఉంచండి. సెకండ్ టైం అయితే టైం పట్టదండి. మనకి 10 నిమిషాల్లో అయిపోద్ది. చూసుకుని తీసేయండి, లేదంటే మాడిపోతాయి. ఆల్రెడీ ఇసుక వేడిగా ఉంటుంది కదండి, అందుకని త్వరగా అయిపోద్ది. ఇవి కూడా అయిపోయాక కలుద్దామండి. ఈ బిస్కెట్స్ కూడా అయిపోయినాయి అండి. తీసేద్దాం. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అంటారా. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి.
అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓవెన్ అయితే అవసరం లేదండి. మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.